ప్రియులారా, ఈరోజు ధ్యానాంశము దేవుని చేతిలో వాడబడే పాత్రగా ఉండాలంటే లేఖన భాగము 2 తిమోతి 2:20-21 ధ్యానించుకుందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఒక అత్యంత ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానించుకుందాము. దేవుని చేతిలో వాడబడే పాత్రగా ఉండాలంటే దేవుడు మన జీవితాలను కేవలము జీవించడానికి మాత్రమే కాదు, తన మహిమ కోసం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాడు. అయితే ఆయన చేతిలో మనము ఎలా ఒక శక్తివంతమైన సాధనంగా మారగలము? ఈరోజు ఒక చిన్న ఉపమానంతో దీనిని అర్థం చేసుకుందాము. ఒక చిన్న గ్రామములో ఒక ముసలి కుమ్మరి ఉండేవాడు. అతడు అనేక రకాల కుండలను తయారు చేసేవాడు. ఒకరోజు అతడు కొత్తగా కొన్ని కుండలను తయారు చేసి వాటిని ఎండలో ఆరబెడుతున్నాడు. అక్కడ 2 కుండలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయి. మొదటి కుండ బంగారంతో చేసినట్లు మెరిసిపోతూ ఉంది. ఆ కుండ అంది, చూసావా, నేను ఎంత అందంగా మెరిసిపోతూ ఉన్నానో. నన్ను రాజభవనంలో మహారాజు కోసం ఉపయోగిస్తారు. నాలో పవిత్రమైన పానీయాలు పోస్తారు. నా జీవితం ఎంతో ఘనమైనది అన్నది. రెండవ కుండ మామూలు మట్టి కుండ, ఎలాంటి అలంకరణలు లేకుండా ఉంది. నిజమే మిత్రమా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, కానీ నా గురించి ఏమీ గొప్పగా చెప్పుకోవడానికి లేదు. నన్ను బహుశా నీళ్లు నింపడానికో లేదా పప్పు దినుసులు పెట్టుకోవడానికో వాడతారు. నా జీవితము చాలా మామూలుగా అనిపిస్తుంది. అదే సమయంలో కుమ్మరి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా, నాకు ఒక కుండ కావాలి. దానిలో స్వచ్ఛమైన నీటిని తీసుకొచ్చి దాహం వేసిన వారికి ఇవ్వాలి. ఆ కుండ పవిత్రంగా శుభ్రంగా ఉంటే చాలు అన్నాడు. కుమ్మరి వెంటనే ఆ మట్టి కుండ దగ్గరికి వెళ్ళి దాన్ని శుభ్రంగా కడిగి దానిలో స్వచ్ఛమైన నీటిని నింపి ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఆ మట్టి కుండ ఆ వ్యక్తి చేతిలో వాడబడి ఎంతోమంది దాహాన్ని తీర్చింది. అప్పుడు ఆ మట్టి కుండకు అర్థమైంది, కేవలము అందం మాత్రమే కాదు, ఉపయోగపడటమే నిజమైన గొప్పతనం అని. ఆ తర్వాత కుమ్మరి ఆ అందమైన బంగారు కుండను తీసుకున్నాడు. కానీ అది లోపల ధూళితో వాడకుండా పడి ఉంది. అది ఎంత అందంగా ఉన్నా శుభ్రంగా లేకపోవడంతో ఉపయోగపడేది లేదు. ప్రియమైన స్నేహితులారా, ఈ ఉపమానము మన జీవితాలకు ఎంతగానో వర్తిస్తుంది. 2 తిమోతి 2:20-21లో బైబిలు ఇలా చెప్పుతుంది, ఒక పెద్ద ఇంట్లో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కొయ్య పాత్రలు, మట్టి పాత్రలు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని మహిమ ఘనతకును వినియోగింపబడును. కావున ఎవడైనను వీటి నుండి తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానునికి ఉపయోగకారి అయి ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనతకు పాత్రయగును. అంశపు మొత్తం భాగమును ఫుల్ వీడియోలో వీక్షించగలరు. ప్రియులారా, ఈ వాక్యములు మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఒక పెద్ద ఇంటికి యజమాని. మనము ఆయన ఇంట్లోని పాత్రలం. మనము బంగారు పాత్రలా అందంగా ఉండవచ్చు, లేదా మట్టి పాత్రలా సాధారణంగా ఉండవచ్చు. కానీ దేవునికి మనము ఎలా కనిపిస్తున్నాము అన్నది కాదు ముఖ్యం. ఆయనకు కావాల్సింది మన పవిత్రత మరియు ఉపయోగపడాలనే మన సంకల్పం. మనము పాపము నుండి, లోక సంబంధమైన వాటి నుండి మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. మన హృదయాలను శుద్ధి చేసుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని తన చేతిలోకి తీసుకొని తన మహిమ కోసం వాడుకుంటాడు. మనము ఎంత గొప్పవారమైనా, ఎంత తక్కువ వారమైనా మనము శుభ్రంగా ఉంటేనే ఆయన చేతిలో వాడబడతాం. అప్పుడు మన జీవితాలు ఘనమైనవిగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈరోజు మనము ప్రార్థించుకుందాం. ప్రభువా, నేను ఎలాంటి పాత్ర అయినా సరే నీ చేతిలో పవిత్రంగా, శుభ్రంగా ఉండి నీ మహిమ కోసం వాడబడాలి. నన్ను నీవు నీ సత్కార్యములకు సిద్ధపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో, గొప్ప నామములో, మహిమగల నామములో మిక్కిలి అతి వినయముగా ప్రార్థించి పొందుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్.